వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. ఆంధ్రప్రదేశ్లో రేపు మేలో ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. ఈ జరిగేటటువంటి ఎగ్జామినేషన్స్లో మీకు బోర్డు వాళ్ళు ఇచ్చేటటువంటి ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ 3 సెక్షన్స్ ఉంటాయి. 10 మార్క్స్ సెక్షన్, ఇది పార్ట్ ఏలో ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియోలు చేశాను, చూడండి ఒకసారి. పార్ట్ బి, ఇది 5 మార్క్స్ సెక్షన్. ఆల్రెడీ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. అదేవిధంగా ఇప్పుడు 2 మార్క్స్ సెక్షన్స్. ఈ 2 మార్క్స్ సెక్షన్కి సంబంధించి ఈ వీడియోలో మీరు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి మీకు మోడల్ పేపర్ మీద ప్లస్ బోర్డు పేపర్ మీద అవగాహన లేదు కాబట్టి ఈ సంవత్సరం మీకు బోర్డు పేపర్లో 3 సెక్షన్లు 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్లో మీకు క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేశాను, చూడండి ఒకసారి. ఈ సంవత్సరం ఎలాంటి మార్పు లేదు ఆంధ్రప్రదేశ్కి మోడల్ పేపర్లో. సేమ్ మీ సీనియర్లు అంతకుముందు సూపర్ సీనియర్లు ఎలా రాశారో మీరు కూడా అలాగే రాస్తున్నారు. మోడల్ పేపర్ సేమ్. మోడల్ పేపర్ అంటే ఎన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్పడానికి మోడల్ పేపర్ అంటాం. మోడల్ పేపర్ సేమ్ ఉంది, ఎలాంటి మార్పు లేదు, ఒకే రకంగా. అంటే ఫస్ట్ సెక్షన్లో 5 క్వశ్చన్లు ఇస్తాడు, 5 క్వశ్చన్స్. షుడ్ అటెంప్ట్ 3 క్వశ్చన్స్. సెకండ్ సెక్షన్లో మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా మీకు థర్డ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అంతే. సో ఆ విధంగా మీకు ఈ 2 మార్క్స్ సెక్షన్లో ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సెక్షన్. పాస్ కావాలన్నా, మంచి ర్యాంకు రావాలన్నా ఈ యొక్క 2 మార్క్స్ సెక్షనే చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 మార్క్స్ సెక్షన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఈజీ ఆన్సర్, డెఫినేషన్ మాత్రమే రాస్తే సరిపోతుంది, వేరే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని ఈ 2 మార్క్స్ సెక్షన్లో క్వశ్చన్స్ ఎలా 10 లెసన్స్ ఉంటాయి. ఈ 10 లెసన్స్ని ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా మనం వీటిని గెస్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ 2 మార్క్స్ అన్ని జాగ్రత్తగా చూడండి. మీరు ఎగ్జామినేషన్లో 30% సిలబస్ తీసేసిన తర్వాత ఉన్నటువంటి ఒక క్వశ్చన్ పేపర్ ఇది. చూద్దాం మరి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్ అనాలిసిస్ ఫర్ 2021. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 2021లో ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, పార్ట్ సి ఇది. 15 క్వశ్చన్స్ అడుగుతాడు, 15 2 జా 30 మార్క్స్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంటర్మీడియరీ గూడ్స్ చాలాసార్లు అడిగాడు. ఇంటర్మీడియరీ గూడ్స్, ద గూడ్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఫినిష్డ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియరీ గూడ్స్. తయారు కాలే, మొత్తం ఇంకా తయారీలోనే ఉంది, అంటే ప్రాసెస్లోనే ఉంది. ఇంటర్మీడియరీ పూర్తిగా తయారు కానటువంటిది. ఇంటర్మీడియరీ గుడ్, వెల్త్. సో ఇది కూడా 2 మార్క్స్ ఆన్సర్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రైస్, నెక్స్ట్ చాయిస్ ప్రాబ్లం. ఇదంతా ఫస్ట్ లెసన్స్కు సంబంధించింది మీకు. ఓకే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఇంటర్మీడియరీ గుడ్, వెల్త్, ప్రైస్, చాయిస్ ప్రాబ్లం, ఇదంతా ఫస్ట్ లెసన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కార్డినల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ, కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ. కార్డినల్ మోస్ట్లీ ఇంపార్టెంట్. దెన్ మార్జినల్ యూటిలిటీ, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇండిఫరెన్స్ కర్వ్. ఈ 3 మీకు సెకండ్ లెసన్లో నుంచి వచ్చేటటువంటి యొక్క క్వశ్చన్స్. సో ఈజీ క్వశ్చన్స్. డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ లెసన్లో ఉంది. డిమాండ్ ఫంక్షన్, ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ డిమాండ్ అండ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ డిమాండ్ ఫంక్షన్. క్లియర్? డిమాండ్ ఫంక్షన్. నెక్స్ట్ గిఫెన్ పారాడాక్స్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. గిఫెన్ పారాడాక్స్. సో చాలాసార్లు అడిగాడు, మళ్ళీసారి కూడా అడగొచ్చు. ఇది కూడా డిమాండ్ లెసన్లో ఉంది. నెక్స్ట్ క్రాస్ డిమాండ్, ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్. సో ఇక్కడ ఓన్లీ క్రాస్ డిమాండ్ అన్నాడు, అంటే సబ్స్టిట్యూట్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ రిలేషన్ అండ్
ప్రైసెస్ ఆఫ్ దీస్ గూడ్స్ అండ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ ఈస్ కాల్డ్ కాస్టింగ్. సో అది డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్ సేమ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్స్. ఓకే, ప్రొడక్షన్ ఫంక్షన్ దానికి ఈక్వేషన్ ఉంది, ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది ప్రొడక్షన్ ఫంక్షన్స్లో. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్, ఎడిషనల్ కాస్ట్. సో ద ఎడిషనల్ కాస్ట్ ఈజ్ ఎడిషనల్ కాస్ట్ విచ్ ఈస్ బేర్ బై ద ఆర్గనైజర్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎడిషనల్గా ఇంకో వస్తువు తయారు చేయాలంటే ఎడిషనల్గా కాస్ట్, దాని మార్జినల్ కాస్ట్. నెక్స్ట్ మార్కెట్స్, డెఫినేషన్ ఆఫ్ మార్కెట్. దెన్ మోనోపలీ, సింగిల్ సెల్లర్, monopoly. Then price discrimination. Yes, price discrimination, same commodity can be sell different prices with the different consumers. This is called price discrimination. It may be possible only in the monopoly market. Okay, so the market system is very, very important. So is a price discrimination may be possible in monopoly market only. The other markets are there is no price discrimination. Then selling costs, easy, selling costs. Next కాంట్రాక్ట్ రెంట్. ఇందులో మీకు ఒక రెంట్ ఒకటే ఇచ్చాడు, మిగిలినంతా 30% డిలీషన్లో ఎగిరిపోయింది. కాంట్రాక్ట్ రెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఉంటుంది. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటేనేమో గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ముసలి వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఆసరా పెన్షన్, అలాంటి వాటిని మనం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఇంకా ట్రాన్స్ఫర్ ఎర్నింగ్, ట్రాన్స్ఫర్ అంటే ఇంకొక పనిలోకి మార్చితే ఎంత సంపాదిస్తుంది, ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్. ఓకే, దెన్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పి స్థూల జాతీయ ఉత్పత్తి, డి కాదు ఎన్, జాతీయ ఉత్పత్తి అంట. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, ఫర్ హెడ్ ఇన్కమ్, ఫర్ హెడ్ ఇన్కమ్. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్, ద ఇన్కమ్ విచ్ ఇస్ రెడీ ఫర్ స్పెండింగ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ పర్సనల్ ట్యాక్సెస్. సో ద ఇన్కమ్ విచ్ ఇస్ రెడీ ఫర్ స్పెండింగ్. సో disposable income is equal to consumption plus saving. When we add consumption plus saving, we get the disposable income. Next macroeconomics, simple, macroeconomics. Next budget. Okay, then physical deficit, physical deficit. Next coincidence of wants, coincidence of wants. నెక్స్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ, ఇది బ్యాంకింగ్ లెసన్లో నుంచి. నెక్స్ట్ లిక్విడిటీ, లిక్విడిటీని డబ్బుని డబ్బుగా ఉంచుకోవాలనుకోవడం. జేబులో 10 రూపాయలు ఉన్నాయి, అది ఏదైనా కొనుక్కోవచ్చు, లిక్విడిటీ అది. అదే 10 రూపాయల బదులుగా ఒక పెన్ను ఉంది, ఏం కొనలేము. అంటే మళ్ళీ పెన్నుని ఏం చేయాలి, మళ్ళీ మనీలోకి మార్చాలి. కానీ మనీలోగా ఉంచుకోవడం, దాన్ని లిక్విడిటీ అంట. నెక్స్ట్ నియర్ మనీ, దగ్గరగా ఉండేది మన దగ్గర ఉండేది కాదు, తొందరగా డబ్బులోకి మారేటటువంటిది నియర్ మనీ. గోల్డ్ ఉంది, మనం ఎవరికి ఇచ్చినా ఎమ్మటే డబ్బులు ఇస్తారు, నియర్ మనీ. ఆస్తులు ఉన్నాయి, ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఎమ్మటే తొందరగా చెక్స్ ఉన్నాయి, తొందరగా డబ్బులోకి మారతాయి, అవి నియర్ మనీ అంట. నెక్స్ట్ కరెన్సీ, కాయిన్స్ అండ్ పేపర్ నోట్స్. కరెన్సీ, ఇన్ఫ్లేషన్, the prices will be risen up rapidly, inflation. Next arithmetic mean, am, x bar, arithmetic mean. Next mode, definition of mode. Next pie chart. Okay, so ఇవి మీకు ఓవరాల్గా రేపు ఇంటర్మీడియట్ బోర్డ్లో ఎకనామిక్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు వచ్చేటటువంటి క్వశ్చన్స్. మీకు వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు, ఈ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా చదువుకోండి. మీకు 20 క్వశ్చన్స్ ఇస్తాడు ఎగ్జామినేషన్లో, మీరు 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్లే మ్యాక్సిమం ఇవే అడుగుతాడు, ఎక్కువగా మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ 20 క్వశ్చన్లు, ఈ క్వశ్చన్లు ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే మీరు 1 2 3 4 14 50 క్వశ్చన్స్ అంటే 50 రావు మీకు. ఎక్కడి నుంచి అవి తీసేసేసాను, 18th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్లు
ఒకదానికి 2 క్వశ్చన్లు, రెండింటికి 3 క్వశ్చన్లు అట్లా ఇచ్చుకుంటూ వచ్చాను ఛాయిస్ కింద. సో టోటల్ ఓవరాల్గా మీకు 50 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో మొత్తం పేపర్ మాత్రం మీకు 37 క్వశ్చన్సే వస్తాయి. సరే, లాస్ట్కి మీకు గెస్ట్ పేపర్ పెడతాను, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది మీకు రేపు యాన్యువల్లో మ్యాక్సిమం కాన్ఫిడెన్స్తో ఎగ్జామినేషన్లో రాయబోయేటటువంటి క్వశ్చన్ పేపర్. క్లియర్? సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.